ఎంత హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంటి పడవని అలాగే కొండలను చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ని చూపించబోతున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఊర్వాణి వ్లాగ్స్. సో ఈ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, లేకపోతే మంచి ప్లేస్ని చూడకుండా మిస్ అయిపోతారండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు అయితే మేము మన తెలంగాణ మరియు ఆంధ్ర బోర్డర్లో ఉన్న కొల్లాపూర్ మండల్ సోమశిల ఊర్లో ఉన్న సంగమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. సో ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ గుడి కేవలం సంవత్సరంలో 3 నెలలు మాత్రమే తెరిచి ఉంటుందండి. మిగతా 9 నెలలు మొత్తం వాటర్లో మునిగి ఉంటుంది. ఇక్కడ 7 నదులు కలుస్తుంటాయండి. అందుకే అందరూ 7 నదులు కలిసిన చోటు కాబట్టి సంగమేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ గుడిని మన ద్వాపర యుగంలో ధర్మరాజు గారు కట్టించారు అండి. ఎందుకో నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఈ కథ మహాభారతం టైంలో జరిగిందంట. అయితే పాండవులు వనవాసం చేసే సమయంలో 7 నదులు కలిసిన చోటు అంటే ఇక్కడికి వచ్చారంట. అప్పుడు శ్రీకృష్ణ స్వామి పాండవులతో ఇలా అన్నారంట, ధర్మరాజు నీవు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించు, మీకు అంతా మంచి జరుగుతుంది అని అన్నారంట. కానీ సాయంత్రం లోపు మాత్రమే ప్రతిష్ఠించాలి అని అన్నారు. అప్పుడు ధర్మరాజు గారు తన తమ్ముడు అయిన భీముడితో ఇలా అన్నారంట, భీమా నువ్వు కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకొని రమ్మని, కానీ సాయంత్రం లోపే రావాలి అని అన్నారు. కానీ భీముడు వచ్చేసరికి సాయంత్రం ఆలస్యం అవుతుందని ధర్మరాజు గారు వేప చెట్టు యొక్క మొద్దుతో శివలింగాన్ని తయారు చేసి సాయంత్రం లోపు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పుడు భీముడు కోపంతో వచ్చి, నేను వచ్చేసరికి శివలింగాన్ని ప్రతిష్ఠించారా అని భీముడికి కోపం వచ్చి తాను తెచ్చిన శివలింగాలని విసిరేశారు. ఆ శివలింగాలు వెళ్ళి సోమశిలలో పడింది. అక్కడ కూడా మనం 18 శక్తిపీఠాలు ఉన్న గుడిని కూడా చూడగలుగుతామండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, వేప మొద్దుతో తయారు చేసిన శివలింగం అయిన సంవత్సరంలో 9 నెలలు నీళ్ళల్లో ఉన్న 3 నెలలు మాత్రమే దర్శనమిచ్చే ఈ గుడిలో ఉన్న శివలింగం చెక్కు చెదరకుండా మంచిగా ఉంటుందంటే శివలింగం. నేను స్వయంగా చూసిన తర్వాత అనిపించింది ఎంత బాగుందో శివలింగం. ఇంకోటి ఏంటంటే, మనం ఏ గుడికి వెళ్ళినా మనం ఏ లింగాన్ని ఏ దేవునైనా ముట్టుకోలేము. కానీ ఇక్కడ మాత్రం ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని మనం తాకి ముట్టుకొని మనం మొక్కగలము. ఇంతటి పవిత్రమైన గుడిని ఈరోజు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూడగలిగామండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే మాతో పాటు మీకు కూడా చూపిస్తున్నందుకు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ గుడికి రావాలంటే తెలంగాణ నుంచి అయితే కొల్లాపూర్కి వచ్చి అక్కడి నుంచి మనం ఫోన్లో లొకేషన్ పెట్టుకున్న మనం రాగలుగుతామండి. సోమశిల అనే ఊరు. సోమశిల ఊరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నది కనిపిస్తుంది గుడి దగ్గరనే. ఆ నదిలో మనం బోట్కి అయితే వెళ్ళాలి. బోట్కి అయితే మాకు మాత్రం ఒక మనిషికి 100 రూపాయలు టికెట్ తీసుకున్నారండి. బోట్ ఒక వైపు నుంచి ఇంకో వైపు మార్చడానికి, ఈ వైపు నది నుంచి ఆ వైపు ఒడ్డుకి తీసుకెళ్ళడానికి. సో అక్కడి నుంచి మళ్ళీ మనం ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కితే ఆ నుంచి జస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. గుడి దగ్గరికే తీసుకెళ్ళి దించుతారు. అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక మనిషికి రాను పోను ఒక 100 రూపాయలు టికెట్ తీసుకున్నారండి. మనం బోట్కి అయితే రాను పోను 200 తీసుకున్నారు. వెళ్ళడానికి 100, రావడానికి 100. ఆటోకి మాత్రం ఒక మనిషికి 50 రూపాయలు అట్టుగా తీసుకున్నారు. వెళ్ళడానికి 50, రావడానికి 50. సో మాకు మాత్రం ఈ గుడికి వచ్చిన తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా మంచిగా అనిపించింది. చూస్తున్నారు కదా గుడి మాత్రం ఎంత మంచిగా ఉందో. అలాగే లాస్ట్లో శివలింగాన్ని కూడా చూపిస్తాను అండి. ఆ శివలింగాన్ని మాత్రం మేము వీడియో తీయలేదు, మర్చిపోయాము. మిగతా అన్ని గుళ్ళు అయితే తీయగలిగాము. ఇది బయట ఉన్న గుడి అండి, బయట ఉన్న శివలింగం. మధ్యలో వేప మొద్దుతో ధర్మరాజు తయారు చేసిన శివలింగాన్ని మాత్రం తీయలేకపోయాను వీడియో. సో ఫోటోని మాత్రం పెట్టగలుగుతాను, ఖచ్చితంగా పెడతానండి ఫోటోని. సో ఫోటో మాత్రం చూడండి ఎలా ఉంటుందో. సో వ్యూ మాత్రం ఇక్కడ నుంచి చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే 9 నెలలు మొత్తం నీళ్ళల్లో ఉన్నా కూడా ఈ గుడి చూడండి అసలు ఇంత పాకర అన్నది లేకుండా, ఇంత చెక్కు చెదరకుండా ఎంత బాగుందో. నిజంగా అప్పటి కాలంలో కట్టిన గుళ్ళు కానీ చాలా గ్రేట్ అండి. ఇంత మంచిగా కట్టాలి, ఇంత మంచిగా అనిపించింది. ఏ విగ్రహాన్ని కూడా ఏ చెక్కు చెదరకుండా చాలా మంచిగా ఉంది చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి శివలింగం. ధర్మరాజు గారు కట్టించిన శివలింగం అండి, ప్రతిష్ఠించిన శివలింగం. సో దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో, చాలా మంచిగా అనిపిస్తుంది కదండి.
మేమైతే వీడియో తీయలేకపోయామండి, అందులో ఫొటోస్ మాత్రం దిగి బయటికి వచ్చేసాము. సో మేము మా తమ్ముడు ఫ్యామిలీ అందరు కలిసి గుడికి అయితే వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి అయితే వచ్చాము, మంచిగా దర్శనం చేసుకొని. సో మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. సో మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, చాలా మంచిగా అనిపించింది గుడికి అయితే రావడం. ఫస్ట్ టైం అయినా చాలా ప్రశాంతంగా మంచి ప్లేస్కి వచ్చామనిపిస్తుంది. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. కొండలు అయితే ఎంత మంచిగా అనిపిస్తుందండి, మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓకే ఎవ్రీవన్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే వీడియోలో క్షమించండి, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం తడబడుతూ చెప్పాను. ఓపికతో మీ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలండి, చాలా థ్యాంక్ యూ. సో వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. ఎందుకంటే నేను ఎలా మాట్లాడుతున్నాను, మీరు కామెంట్స్ చేయడం వల్ల, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. సో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్.